ఉదయం 10:35కు జరిగింది ఆ సంఘటన. దర్యాప్తులో భాగంగా నిందితుల్ని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లాడు ఇన్స్పెక్టర్. అక్కడ వాళ్ళిద్దరూ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చాడు, చెప్పాడు కమిషనర్ ఎదురుగా కూర్చున్న మీడియాకి. అదంతా లైవ్ టెలికాస్ట్ అవుతోంది. కొందరు తల వంచుకుని గబగబా రాసుకుంటున్నారు. కమిషనర్ పక్కన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి వచ్చిన సీనియర్ ఇన్స్పెక్టర్ జనరల్ కూర్చున్నాడు. రెండవ పక్క డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు. గదంతా చల్లగా ఉంది. ముంబైలో మాదిరిగా ఎన్కౌంటర్ ద్వారా నేరస్తుల్ని ఏరేయాలి అని మీ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుందా? ఓ విలేకరి అడిగాడు. ముంబైలోని మాఫియా కానీ అక్కడ పరిస్థితులు కానీ మనకు లేవు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన, జవాబిచ్చాడు కమిషనర్. గతంలో ఓ తీవ్రవాదిని కాల్చి ఎయిర్పోర్ట్ దగ్గర తుప్పల్లో పడేశారు. ఎదురుకాల్పుల్లో మరణించినట్లు ప్రకటించారు. అది బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు తేల్చాయి. ఇది కూడా అలాగే కనిపిస్తుంది, ఆవేశంగా అన్నాడు మరో విలేకరి. ఎప్పుడో జరిగిందని గురించి అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే అప్పుడు నేను ఇక్కడ కమిషనర్ని కాదు. ఇద్దరు మనుషుల్ని కాల్చి చంపడం చట్ట వ్యతిరేకం కాదా? కొన్ని సందర్భాలలో కాదు, శాంతంగా అని కొనసాగించాడు. ఓ పోలీసు ఉద్యోగి ఆధీనంలోని ముద్దాయిలు పారిపోతే చాలా సందేహాలు వస్తాయి. అతను డబ్బుకి కక్కుర్తిపడి వదిలేశాడని లేదా అసమర్థుడు కావడం వల్ల పారిపోయారని అనుకోవడానికి అవకాశం ఉంది. వెంటనే అతన్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీ మొదలు పెడుతుంది డిపార్ట్మెంటు. ముద్దాయి పారిపోతే పోలీసు వాడి ఉద్యోగం పోతుంది. ఏ విధమైన అనుమానాలకు అవకాశం లేకుండా ఇన్స్పెక్టర్ వాళ్లను కాల్చాడు. మీరు ఆ ఇన్స్పెక్టర్ని సమర్థిస్తున్నారా? మరో అతను అడిగాడు. చిన్నగా నవ్వాడు కమిషనర్. జరిగిన సంఘటన ఎదురుగా కనిపిస్తుంటే ప్రత్యేకంగా సమర్థించవలసిన అవసరం ఏముంది? ఇద్దరు నిందితుల్ని కాల్చడం వల్ల ఆ ఇన్స్పెక్టర్కి కలిసొచ్చేదేమిటో మీరే చెప్పండి. తన మీద తనకి ఎంత నమ్మకం ఉన్నా ఎస్కార్టుతో వెళ్ళకపోవడం ఇన్స్పెక్టర్ చేసిన తప్పు. అందుకే అతన్ని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశాను. ఎక్కడికి సార్? పెందుర్తి. అతని మీద మీరే చర్య తీసుకోరన్నమాట. ఆ విలేకరి వైపు చిరునవ్వుతో చూశాడు కమిషనర్. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి బాకా ఊది తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో విమర్శించడమే పనిగా పెట్టుకున్న పత్రిక తరపున వచ్చాడతను. రాత్రి 10 దాటాక ప్రెస్ క్లబ్లో జరిగే మందు పార్టీలో పేకల దాకా తాగి పడిపోయే మనిషి అతనే. తన మనసులో కదులుతున్న ఆలోచనల్ని అణుచుకుని జవాబు చెప్పాడు కమిషనర్. ప్రభుత్వానికి నివేదిక పంపాక అక్కడి నుంచి వచ్చిన సూచనలకు లోబడి చర్య తీసుకుంటాం. తమ భాగస్వామిని దారుణంగా హతమార్చిన ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కాల్చివేయబడ్డారు. ఇలా జరగడం హర్షించేది కాకపోయినా సిటీ చుట్టుపక్కల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియాకి ఓ హెచ్చరికలా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. మరికొన్ని ప్రశ్నల అనంతరం ఆ సమావేశం ముగిసింది. రాత్రి 8 గంటలకి బ్లూ కలర్ శాంత్రో లేడీస్ హాస్టల్కి 50 గజాల దూరంలో రోడ్డు పక్కన ఆగింది. ఇంజిన్ ఆపి డోర్ తెరుచుకుని దిగాడు డ్రైవర్. వాచి చూసి ఇంకా 15 గంట సమయం ఉండడంతో సిగరెట్ వెలిగించాడు. డ్రైవర్ ఉద్యోగమే అయినా రోజంతా పనుండదు అతనికి. వారానికి 2-3 సార్లు మాత్రమే డ్యూటీకి పిలుస్తారు. ఇప్పుడు 8:15కి కారెక్కిన మనిషిని బీచ్లో పోలీస్ గెస్ట్ హౌస్కి చేర్చాలి. ఉదయం 5 గంటలకు వెళ్ళి ఆ మనిషిని తిరిగి హాస్టల్ దగ్గర దించాలి. ఆ తర్వాత కారు షెడ్లో వదిలి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫోన్ వచ్చే వరకు పని లేదు. తాజ్ రెసిడెన్సీ, గ్రీన్ పార్క్, రుషికొండ కాలేజీ ఇలా ముందుగా చెప్పిన చోటుకు తీసుకువెళ్ళి తీసుకురావడమే పని. కారులో ఎక్కిన మనిషితో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు. అలాగే కారుని మధ్యలో ఆపకూడదు. కారు లోపల ముందు సీటుకి వెనక సీటుకి మధ్య సీత్రూ గ్లాస్ ఉంటుంది. దానివల్ల కారులో ప్రయాణించే వారికి డ్రైవర్ కనిపిస్తాడు తప్ప లోపల ఉన్నవారు డ్రైవర్కి కనిపించరు. ఇవన్నీ ఇబ్బంది పెట్టే విషయాలు కాదు. డ్యూటీ 3-4 గంటలకు మించి ఉండదు. ప్రతి నెల 1వ తారీఖున జీతం బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అందువల్ల ఆ ఉద్యోగం అతనికి సుఖంగా ఉంది. అందుకే ఎలాంటి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకుండా పనిచేసుకుపోతాడు. వాచి చూసుకున్నాడతను. ఇంకా 5 నిమిషాలుంది సమయం. సిగరెట్ పారేసి డోర్ తెరిచి వాటర్ బాటిల్ అందుకుని కొద్దిగా నీళ్లు తాగాడు. వాటర్ బాటిల్ తిరిగి లోపల పెట్టి డోర్ మూస్తున్నప్పుడు గమనించాడు. ముఖం కనపడకుండా తల మీద చున్నీ కప్పుకుని ఓ అమ్మాయి రావడం. ఆమె భుజానికి వేలాడుతున్న ఎరుపు రంగు వ్యానిటీ బ్యాగ్ చూసి వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు. ఆమె కూర్చున్నాక తలుపు మూసి కారు స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేశాడు. అక్కడి నుంచి మెయిన్ రోడ్లోకి తిరిగి బీచ్ వైపు వెళ్లసాగింది శాంత్రో.
పోలీస్ ఆఫీసర్స్ మెస్లో సూట్ నెంబర్ 1లో ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు యూనిఫామ్లో ఉంటే ఒక అతను లాల్చీ పైజమాలో ఉన్నాడు. ఇంతలో సెల్ మోగడంతో లాల్చీ పైజమా వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వాళ్ళు చెప్పింది విని సరే అని కట్ చేశాడు. ఎదురుగా కూర్చున్న యూనిఫామ్ వ్యక్తులతో చెప్పాడతను. ఇవాళ దాదాపు వర్క్ పూర్తయింది. మిగతాది రేపు మార్నింగ్ కంప్లీట్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తాను. మీరు వెళ్ళండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇద్దరూ లేచి అతనికి సెల్యూట్ చేసి బయటికి నడిచి తలుపు శబ్దం కాకుండా మూశారు. గదిలో మిగిలిన లాల్చీ పైజమా వ్యక్తి 2 చేతులు తల వెనుక పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చున్నాడు. అతని మెడ కండపట్టి బలిసి ఉంది. అతను తొడుక్కున్న లాల్చీ నుంచి పొట్ట స్పష్టంగా కనిపిస్తుంది. ఓ 5 నిమిషాల తరువాత కాలింగ్ బెల్ నొక్కాడతను. గెస్ట్ హౌస్ అటెండర్ లోపలికొచ్చి సెల్యూట్ చేశాడు. అన్నీ సర్దు చెప్పాడు. షివాస్ రీగల్ విస్కీ బాటిల్, సోడా, కూల్ డ్రింక్, గ్లాసులు, ప్లేటుతో జీడిపప్పు టీపై మీద చకచకా సర్దాడతను. నా కోసం మా బంధువు ఒక ఆమె వస్తుంది, తీసుకురా. ఇద్దరికి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. నాకు మాత్రం 2 పుల్కాలు చాలు. కామత్ నుంచి చికెన్ జాయింట్స్, ప్రాన్స్ ఫ్రై తెప్పించు. నేను పిలిచినప్పుడు సర్వ్ చేయాలి చెప్పాడతను కమాండ్ నిండిన స్వరంతో. ఎస్ సార్ చెప్పి మరోసారి సెల్యూట్ చేసి బయటకు నడిచాడతను. లాల్చీ పైజమా వ్యక్తి టవల్ తీసుకుని స్నానాల గదిలోకి ప్రవేశించి 10 నిమిషాల్లో స్నానం ముగించుకుని వచ్చాడు. 50 దాటినా ఇంకా ఉక్కుముక్కలా కనిపిస్తున్నాడంటే శరీరం నిండా పట్టిన కొవ్వు అని తెలిసిపోతుంది. లుంగీ కట్టుకుని బాడీ స్ప్రే ఒళ్లంతా కొట్టుకుని టీపై ముందు కుర్చీలో కూర్చున్నాడు. గ్లాసులో విస్కీ పోసుకుని కొద్దిగా సోడా కలిపి నీళ్లతో నింపాడు. ఓ గుక్క తాగి నోరు చప్పరించాడు. అరుదుగా లభ్యమయ్యే మద్యం అది. ఒక పెగ్గు ఎక్కువ తాగినా ఇబ్బంది ఉండదు. డిపార్ట్మెంట్ తరపున వచ్చినప్పుడు చేసే మర్యాదల్లో అదొకటి. ఏదో వంక మీద విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వచ్చేందుకు అధికారులు ఉత్సాహం చూపిస్తారు అందుకే. నిజానికి ముందుగా అనుకుని అక్కడికి రాలేదతను. 2 రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఓ ఇన్స్పెక్టర్ కాల్చి చంపడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనం రేగింది. దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వమని అప్పటికప్పుడు పంపింది ప్రభుత్వం. ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లో అతను విశాఖపట్నం చేరాడు. అదంతా ఓ నాటకమని చాలామందికి తెలియదు. అతని ఆలోచనలు చెదరగొడుతూ కాలింగ్ బెల్ మోగింది. కమిన్ చెప్పాడతను. ఓ యువతి లోపలికొచ్చింది. వెంటనే అతను లేచి వెళ్ళి బయటకు చూశాడు. ఎవ్వరూ లేరు. తలుపుకు బెల్ట్ వేసొచ్చి అన్నాడు, కూర్చో. అప్పటి వరకు తల మీద కప్పిన చున్నీ తీసేసి జంకుతూ కూర్చుంది. ఆమెకి 25 కూడా ఉండదు వయసు. బిగుసుకుపోకు, ఫ్రీగా ఉండు చెప్పాడతను. నీ పేరు అడిగాడు ఆమె మౌనంగా ఉండడంతో. స్వప్న. ఏం చేస్తున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. చాలా కాలం క్రితం అతని సాయం పొందిన వ్యక్తి చేసిన ఏర్పాటది. ముందే చెప్పాడు ఆశ్చర్యకరమైన కానుక పంపుతాను అనుభవించమని. స్వప్నని చూశాక అతను చెప్పింది నిజమే అని గ్రహించిన తర్వాత అతని ఉత్సాహం రెట్టింపైంది. మందు తీసుకుంటావా అడిగాడు. అలవాటు లేదండి చెప్పిందామె. టెన్షన్లో ఉన్నట్లున్నావు, కొంచెం తీసుకోపోతుంది అనునయంగా అన్నాడు. వద్దండి. పర్వాలేదు, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు చెప్పి గ్లాసులో మందు పోసి కూల్ డ్రింక్ కలిపాడు. ఇంజనీరింగ్లో చేరిన మొదట్లో కొంతమంది సీనియర్లు హాస్టల్కి వచ్చి ర్యాగింగ్ చేయటం గుర్తుకొచ్చింది ఆమెకు. హాఫ్ పెట్ బాటిల్ కూల్ డ్రింక్ దింపకుండా తాగమన్నారు. ముందు తెలియలేదు కానీ తాగడం పూర్తయ్యాక అందులో ఏదో కలిపారని అర్థమైంది. ఆ తర్వాత డాన్సులు చేయించి పాటలు పాడించారు. మగాళ్ళు రతి ఎలా చేస్తారో అభినయించిందో అమ్మాయి. ఆ డ్రింకు తాగుండకపోతే ఆ దరిద్రాన్ని భరించలేకపోయేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అతను గ్లాస్ అందించాడు. పొడవాటి జుట్టు ముడివేసుకుంటూ గదిలోకొచ్చాడతను. గడ్డం, మీసాలు, నున్నగా గీసిన ముఖం గమ్మత్తుగా ఉంది. 6 అడుగులకి కాస్త తక్కువ ఎత్తులో బలిష్టంగా ఉన్నాడు. లంగా లుంగీలా కట్టుకుని టీషర్టుతో వయ్యారంగా నడుస్తూ వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. 2 అంగుళాల మందం బంగారు చైను మెడలో వేలాడుతుంది. కాటుక వల్ల కళ్ళు పెద్దగా కనిపిస్తున్నాయి. టేబుల్ మీద 2 ల్యాండ్ లైన్లు, 3 సెల్ ఫోన్లు ఉన్నాయి. గోడ గడియారం వంక చూసి తలపంకించాడతను. సొరుగు లాగి రమ్ బాటిలు, గ్లాసు, వాటర్ బాటిలు టేబుల్ మీద పెట్టాడు. గ్లాసులో సగం వరకు రమ్ పోసుకుని మిగిలిన ఖాళీని నీటితో నింపాడు.
రిమోట్ అందుకుని టీవీ ఆన్ చేయబోయి వెంటనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. గ్లాస్ తీసుకుని అందులోని ద్రవాన్ని సగం తాగాడు. గోడ గడియారం మరోసారి చూసి సెల్ ఫోన్ల మీద దృష్టి నిలిపాడు. అప్పుడు మోగింది మధ్యలోని ఎరుపు సెల్లు. నెంబర్ చూసి ఆన్సర్ బటన్ నొక్కాడు. చెప్పరా చిన్నోడా, పార్క్ హోటల్కి, పోలీస్ గెస్ట్ హౌస్కి మాల్ చేరిపోయింది. ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించడం తెలుసుగా వాళ్ళకి? తెలుసు. చిన్నోడా, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నాను. బిగ్గరగా నవ్వాడతను. మగవాళ్ల గాంభీర్యం, ఆడవాళ్ల సరళత్వం కలగలిసిపోయిన స్వరం చిత్రంగా ధ్వనించింది. కథలు చెప్పకరా చిన్నాడా. ఇప్పుడు నువ్వు ఉమర్ ఖయ్యం బార్ దగ్గరున్నావు. నీ స్నేహితులు కూడా అక్కడికొచ్చారు. వారితో కూర్చుని తాగుతావు. కడుపులోకి కొంచెం మందు పెడితే ఒళ్ళు మర్చిపోతావు. ఎంత తాగుతున్నావో, ఎందుకు తాగుతున్నావో నీకు తెలియదు. ఇంటికెళ్లేసరికి నిద్రపోతున్న భార్య పిల్లలు లేచి కూర్చుంటారు. మగాడు ఎన్ని పనులు చేసినా కుటుంబం కోసమే. భార్య పిల్లల్ని కష్టపెట్టినోడు రాణించట్రా చిన్నోడా. తాగాలంటే నీ ఇంటి చుట్టుపక్కల ఓ బడ్డీ చూసుకో. తాగి అర్ధరాత్రి రోడ్డు మీద తైతక్కలాడితే ఊరుకోను చెప్పి కట్ చేశాడు. అతని పేరు గంగోత్రి. చాలా తక్కువ మందికి తెలుసు ఆ పేరు. ఎందుకంటే అతను చేసే ప్రతి పని బాస్ పేరుతో జరుగుతుంది. ఆ బాస్ ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో ఒక్క గంగోత్రికి తప్ప ఎవ్వరికీ తెలియదు. బాస్ నుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేస్తాడు గంగోత్రి. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్థుడతను. తల్లిదండ్రులే కాదు, వాళ్ళు పెట్టిన పేరు కూడా తెలియదు అతనికి. ఒకనాడు రోడ్డు పక్కన ఏడుస్తుంటే ఎవరో చేరదీశారు. ఆ తరువాత చిత్రమైన అతన్ని చూసి వెళ్ళగొట్టారు. అలా ప్రారంభమైన జీవితం విశాఖపట్నం రైల్వే స్టేషన్ వెనుక పిచ్చి మొక్కల మధ్య గుడారాల్లో తలదాచుకునే హిజ్రాల చెంతకు చేరింది. తమ జాతి వాడే అని అక్కున చేర్చుకుని గంగోత్రి అని పిలవడం మొదలుపెట్టారు. వాళ్ల మధ్య పెరిగినప్పుడే మగవాడి బలహీనత, ఆడవారి బలం అర్థం చేసుకున్నాడు. భూపతి వంటి బలవంతుని అండతో ఓ చిన్న సైజు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు గంగోత్రి. అతని దగ్గర తాజా సరుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ సరుకు సంపాదించడానికి నిత్యం కొందరు యువకులు పనిచేస్తూ ఉంటారు. అమ్మాయిల్ని పరిచయం చేసుకోవడం దగ్గర నుంచి అంతా ఓ పథకం ప్రకారం జరుగుతుంది. పిట్ట వలలో చిక్కాక మిగతా వ్యవహారం గంగోత్రి చూసుకుంటాడు. గంగోత్రి గ్లాసులో మిగిలిన రమ్ము తాగి రిమోట్ అందుకున్నాడు. టీవీ తెర మీద బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. గదిలో ఇద్దరు యువతులు నగ్నంగా ఉన్నారు. పెదాలు కొరుక్కున్నాడు గంగోత్రి. అతని శరీరం పూర్తిగా పెరగని స్త్రీ పురుష అవయవాలు రెండూ ఉన్నాయి. ఎవరు చూసినా అసహించుకుంటారు. తనని అలా సృష్టించిన దేవుడంటే అతనికి చాలా కోపం. అందుకే ఆ రెండు అవయవాలతో వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా తోక జాడిస్తే వారి చీకటి జీవితం వెలుగు చూస్తుంది. ఆ భయంతోనే ఎవ్వరూ అతని జోలికి రారు, ఒక్కడు తప్ప. చెప్పండి, తన గదిలోకి వచ్చిన నలుగురు పెద్ద మనుషుల్ని అడిగాడు యుగంధర్. అది పెందుర్తి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రూము. అతను ఛార్జ్ తీసుకుని 4 రోజులైంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం చూడడానికి, క్రైమ్ గురించి తెలుసుకోవడానికి అంతవరకు సరిపోయింది. సిబ్బంది కూడా తన వంక భయంగా చూడడం గమనించి నవ్వుకున్నాడతను. అధిక ధరలకు నిరసనగా రేపు బంద్ చేస్తున్నాం. ఆ విషయం మీకు చెప్పి వెళ్దామని వచ్చాం చెప్పాడు ఓ నాయకుడు. బంద్ ఎలా చేస్తారు అడిగాడు యుగంధర్. ఆ నలుగురు నాయకులు అతన్ని చిత్రంగా చూశారు. బంద్ అంటే ఏమిటో తెలియకుండా ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో అర్థం కాక. షాపులు మొత్తం మూయిస్తాం చెప్పాడా నాయకుడు. దౌర్జన్యంగానా? అతను గుటకలు మింగాడు. దౌర్జన్యం ఏమీ ఉండదు, ఎప్పట్లాగే ప్రశాంతంగా జరిగిపోతుంది. మీ సిబ్బందికి మా గురించి తెలుసు చెప్పాడు మరో నాయకుడు. మీ పిలుపుకి స్పందించి షాపులు మొత్తం మూసేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా బయలుదేరి షాపుల్ని బలవంతంగా మూయించినా, రాళ్లు విసిరి ప్రైవేటు గవర్నమెంట్ ఆస్తులకి నష్టం కలిగించినా ఊరుకోను. పొద్దున్న అరెస్ట్ చేసి సాయంకాలం వదలడం అంటూ ఉండదు. కేసు పెట్టి రిమాండ్కు పంపుతాను. ఈ సంగతి గుర్తు పెట్టుకుని మీ కార్యక్రమాలు చేయండి చెప్పాడు యుగంధర్. ఎప్పుడూ లేని కొత్త రూల్స్ పెడుతున్నారు మీరు. గతంలో పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇక్కడ పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ మాకు సహకరించారు. అలాగే మేము వారికి ఉపయోగపడ్డాం. రూల్స్ ప్రకారం మీ పనులు చేసుకుంటే నేను అడ్డురాను. ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తే ఊరుకోను. క్రమశిక్షణ పాటించి మాకు సహకరించండి శాంతిగా అన్నాడు యుగంధర్. ఓ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆలోచించుకోండి కోపంగా అన్నాడు ఓ నాయకుడు.
చిన్నగా నవ్వాడు యుగంధర్. అధికారంలోకి ఎవరొస్తారో ఎవరు పోతారో నాకు అనవసరం. నా స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతలు నాకు ముఖ్యం. వాటిని ఖాతరు చేయకుండా ఎవరు ప్రవర్తించినా ఊరుకోను. దయచేసి ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ నలుగురు నాయకులు వినయంగా బయటికి నడిచారు. గతంలో పనిచేసిన ఇన్స్పెక్టర్ ఎలా చెబితే అలా చేసేవాడు. చుట్టుపక్కల కొండల్లో వేటాడి తెచ్చిన అడవి జంతువు మాంసం లేదంటే డ్యాంలో పట్టిన చేప అతని ఇంటికి ప్రతివారం పంపేవారు. ఏదైనా కేసులో ఇరుక్కున్న తమ పార్టీ వారిని అడిగిన వెంటనే విడిచిపెట్టేవాడు. ఈ అనుబంధం ఆధారంగానే అతని ట్రాన్స్ఫర్కి తమ ఎంపీతో రికమెండ్ చేయించారు. ఆ స్థానంలో కొరకరాని కొయ్యలాంటి వాడొచ్చాడు. షాపులు మూసేయమని చెబితే ఎవ్వరూ మూయరు. కొంతమంది కార్యకర్తల్ని వెంటేసుకుని ఆర్భాటంగా వెళితే తప్ప పని జరగదు. ఓ బస్సు అద్దం పగలగొడితే మిగతా బస్సులు తిరగడం మానేస్తాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి పార్టీ బలపడాలంటే కార్యక్రమాలు చురుగ్గా చేయాలి. కానీ ఈ ఇన్స్పెక్టర్ తమకి అడ్డు తగులుతున్నాడు. ఆ నలుగురు బయటకు వచ్చాక వారిలోని ముఖ్య నాయకుడు సెల్ తీశాడు. పోలీస్ కమిషనర్కి కాల్ చేసి ఇన్స్పెక్టర్ గురించి చెప్పాడు. అతని జోలికి వెళ్ళకండి, డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తాడు చెప్పాడు కమిషనర్. ఆ నాయకుడు ముఖం మార్చుకుని మిగతా వారితో అక్కడి నుంచి కదిలాడు. కొండ చివర ఓ ఇంటి నుంచి చెడు వాసన వస్తుందని ఒకతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్. రైటర్ లోపలికొచ్చి చెప్పాడు యుగంధర్తో. చెడు వాసన అంటే ఎలాంటిది? ఆ వ్యక్తిని అడిగాడు యుగంధర్. కుళ్ళిన కళేబరం నుంచి వచ్చే వాసన సార్. ఆ ఇంటి సమీపానికి మీరెందుకు వెళ్ళారు? ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో అద్దెకి దిగి 10 రోజులు అవుతుంది సార్. మా పెంపుడు కుక్కని తిప్పడానికి అటు తీసుకువెళ్ళాను. ఆ వ్యక్తి బైక్ మీద దారి చూపిస్తుంటే 2 కానిస్టేబుల్స్తో జీపులో అనుసరించాడు యుగంధర్. ప్రధాన రహదారి నుంచి లోపలికి తిరిగి కొంత దూరం వెళ్ళాక ఇళ్ళు ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లు దూరంగా ఉన్నాయి. మనుషుల అలికిడి కూడా అంతగా లేదు. బాగా చివరికి వెళ్ళాక కొండ పక్కనున్న డాబా దగ్గర బైక్ ఆపాడు తను. జీపు నుంచి దిగుతూనే అక్కడ గాలిలో కలిసిన చెడువాసను గుర్తించాడు యుగంధర్. ఆ డాబా చుట్టూ పిచ్చి మొక్కలు పెరుగున్నాయి. కాంపౌండ్ వాల్ లోపల నేల మీద పరిచిన నాపరాళ్ల మధ్య కూడా గడ్డి మొలిచింది. ఇంటి గుమ్మానికి ఎదురుగా కాంపౌండ్ వాల్కి చిన్న గేటు, లోపల వైపు తాళం కప్పతో ఉంది. ముందు తలుపుకి తాళం లేదు కాబట్టి లోపల మనుషులుండాలి. ఇంట్లో ఎవరుంటున్నారు? ఆ వ్యక్తిని అడిగాడు యుగంధర్. తెలీదండి చెప్పాడతను. మీ ఇల్లెక్కడా? దూరంగా ఉన్న ఓ ఇంటిని చూపించాడు. తలపంకించి డాబా మీద దృష్టి సారించాడు యుగంధర్. 20 ఏళ్లు దాటుంటుంది దాన్ని కట్టి. ఓసారి డాబా చుట్టూ తిరిగి చూశాడు. ఎలాంటి జంతు కళేబరము కనిపించలేదు. లోపల నుంచి దుర్వాసన వస్తున్నట్లు నిశ్చయించుకున్నాడు. ఓ కానిస్టేబుల్ గోడ దూకి లోపలికి వెళ్ళాడు. చప్పున కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డు పెట్టుకున్నాడతను. 2-3 సార్లు ఇంటి తలుపులు తట్టినా ఎలాంటి స్పందన లేదు. తమతో వచ్చిన వ్యక్తితో సుత్తి తెప్పించాడు యుగంధర్. దాన్ని ఉపయోగించి గేటు తాళం పగలగొట్టాడు లోపల ఉన్న కానిస్టేబుల్. అందరూ లోపలికి వెళ్లారు. ముందు తలుపు నెట్టి చూశాడు యుగంధర్. ఏమాత్రం కదలకపోవడంతో లోపల అడ్డుగడియ పెట్టి ఉండొచ్చు అని ఊహించాడు. కిటికీలన్నీ మూసి ఉండడంతో పాటు వెనక తలుపులు కూడా కదలలేదు. ముందు తలుపు గాని వెనక తలుపులు గాని పగలగొడితే తప్ప లోపలికి వెళ్లడం సాధ్యం కాదు అని అర్థమైంది. జీపుతో వెళ్లి ఓ కార్పెంటర్ని తీసుకొచ్చాడు కానిస్టేబుల్. యుగంధర్ సూచన ప్రకారం ఓ పక్క బందులు తప్పించాడతను. తలుపు తెరుచుకోవడంతో ఒక్కసారిగా గుప్పును కొట్టింది దుర్వాసన. అంతా ముక్కులు మూసుకున్నారు. 10 నిమిషాలు ఆగి లోపలికి నడిచాడు యుగంధర్. గుమ్మానికి ఎదురుగా ఉన్న హాలులో చెప్పుకోదగ్గ సామాను లేదు. ఆ హాలుకి ఎదురెదురుగా 2 గదులు, వాటి తలుపులు తెరిచి ఉండడంతో ఓ గదివైపు నడిచాడు. ముక్కుకి కర్చీఫ్ అడ్డు పెట్టుకున్న ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది. గుమ్మం సమీపించి గదిలోకి చూసి కొయ్యబారినట్లు ఉండిపోయాడు. చప్పున వెనక్కి తిరిగి గబగబా బయటకొచ్చి ఆ ఇంటికి కాస్త దూరం వెళ్లి ముక్కుకు అడ్డుగా ఉంచిన కర్చీఫ్ తొలగించి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. తల తిరిగినట్లుగా అనిపించి జీప్లోని వాటర్ బాటిల్ అందుకుని ముఖం కడుక్కుని కొద్దిగా నీళ్లు తాగాడు. ఓ పావుగంట తరువాత ఫినాయిల్ తీసుకొచ్చి ఇల్లంతా చల్లాడు కానిస్టేబుల్. దాంతో వాసన తీవ్రత తగ్గింది. అందరూ ఆ గది దగ్గరకు వెళ్లారు. లోపల గోడ పక్క ఒక మంచం ఉంది. దాని మీద ఓ మానవ ఆకారం పురుగులు పట్టి కనిపిస్తుంది. ఒళ్ళు జలధరించే దృశ్యం. 2వ గది ఖాళీగా ఉండడం గమనించాడు యుగంధర్. ఆ గదిలోనే బాత్రూమ్ టాయిలెట్తో ఉంది. హాలు దాటాక వంటగది కనిపించింది.
గ్యాస్ స్టవ్, 2 సిలిండర్లు, కొద్దిపాటి పాత్రలు, పైన ర్యాక్లో ఏవో డబ్బాలు ఉన్నాయి. ఓ పక్క 4 ఉల్లిపాయలు, ఎండిన పచ్చిమిర్చి, చింతపండు, సీసాతో ఆయిలు కనిపించాయి. ఓట్స్ ప్యాకెట్ అందుకుని 3 నెలల క్రితం తయారైనట్లు గమనించాడు. ఆలోచిస్తూ బయటకొచ్చాడు యుగంధర్. కానిస్టేబుల్స్ ఇద్దరూ చెరోవైపు వెళ్లారు. ఆ ఇంట్లో ఎవరుంటున్నారో, ఎప్పటినుంచి ఉంటున్నారో చుట్టుపక్కల వారితో తెలియదనే సమాచారం మోసుకొచ్చారు. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తుందనే సమాచారం తెచ్చిన వ్యక్తి గదిలోని శవాన్ని చూసిన మరుక్షణం అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. శవం ఎవరిదో తెలుసుకోవాలంటే ఆ గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలోకి వెళ్లి బీరువా తెరవాలంటే శవాన్ని అక్కడి నుంచి తరలించాలి. అది సహజ మరణమో కాదో డాక్టర్ నిర్ధారించాలి. అప్పుడే బాడీని అక్కడి నుంచి కదపగలుగుతారు. అంతవరకు వెయిట్ చేయాలి. కానిస్టేబుల్స్కి అప్పగించి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం సమంజసం కాదని అతనికి తెలుసు. అందుకే ఓ కుర్చీ తెప్పించుకుని డాబా ఎదురుగా కూర్చుని డాక్టర్ కోసం వెళ్లిన జీపు గురించి చూడసాగాడు యుగంధర్. ఒంటి మీద గాయాలు లేవు. ఏ రాత్రో సడన్గా ప్రాణం పోయి ఉంటుంది. అయినా తలుపులన్నీ మూసి ఉన్నప్పుడు సహజ మరణం కాక ఏమవుతుంది? మీ పనయ్యాక సర్టిఫికెట్ ఇచ్చేవాణ్ణి. చాదస్తం కొద్దీ నన్ను పిలిచారు, నిష్ఠూరంగా అన్నాడు డాక్టర్. 1 గంట తర్వాత వచ్చి శవాన్ని పరీక్షించాక. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడా డాక్టర్ ముఖంలో చిరాకు తగ్గలేదు. ఒళ్ళు తెలియకుండా తాగిన 2 మనుషులు శవాన్ని మూట కట్టి బయటకు తెచ్చారు. యుగంధర్ లోపలికి నడిచాడు. శవాన్ని తరలించటం వల్ల ఇప్పుడు వాసన బాగా తగ్గింది. బీరువా హ్యాండిల్ పట్టుకుని తిప్పాడు. తాళం వేసి ఉండడంతో అది కదల్లేదు. గదంతా పరిశీలనగా చూసి మంచం మీదున్న దిండు పైకెత్తాడు. తాళాల గుత్తి కనిపించింది. అందులోని పెద్ద తాళం చెవితో బీరువా తెరిచాడు. లోపల 8 అరలున్నాయి. 2 చీరలు, జాకెట్లు ఉన్నాయి. ఒకదానిలో మగవాళ్ల బట్టలు, మరో దానిలో ఓ ఫైలు. దాన్ని అందుకుని తెరిచాడు. రకరకాల కాగితాలతో పాటు ఇంటి డాక్యుమెంట్ కూడా ఉంది. 25 ఏళ్ల క్రితం సుసర్ల పరంధామయ్య నుంచి బలరాం సాహు భార్య రాజరాజేశ్వరి కొన్నట్లుగా రాసుంది. బ్యాంకు పాస్బుక్లో కూడా అదే పేరు కనిపించింది. ప్రతి నెల బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తున్నట్టు పోస్టింగ్స్ ఉన్నాయి. 2 వారాల క్రితం 10,000 డ్రా చేసిందామె. ఇంకా అకౌంట్లో 8 లక్షల చిల్లర బ్యాలెన్స్ ఉంది. మరో 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లున్నాయి. బీరువాలోని సీక్రెట్ అర తెరవడానికి కొంత సమయం పట్టింది. లోపల సిల్కు గుడ్డతో కట్టిన మూట ఒకటి కనిపించింది. దాన్ని బయటికి తీసి ముడి విప్పి తెల్లబోయాడు యుగంధర్. అవన్నీ బంగారు ఆభరణాలు. ఆ రోజు ఆదివారం. ఎప్పట్లా శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఉండిపోయాడు రాజేష్. ఏదైనా అనుకుంటే దానంతు చూసేదాకా ఏమీ తోచదతనికి. ఆ రోజు భూపతి సంగతి ఏమిటో తేల్చాలి అని నిశ్చయించుకున్నాడు. ఉదయం 10 గంటలకి రూమ్ నుంచి బయటకొచ్చి బ్రేక్ఫాస్ట్ ముగించాడు. ఈ మధ్యనే తీసుకున్న కొత్త బైక్ మీద బయలుదేరాడు. సాగర్ నగర్ వెళ్లాలంటే బీచ్ రోడ్లో సముద్రం పక్క నుంచి వెళ్ళాలి. ఆ ఉదయం చల్లగా ఉండడంతో సముద్రం మీద నుంచి వచ్చే గాలి శరీరానికి హాయిగా తగులుతుంది. సాధారణంగా సిటీలో ఉండే ట్రాఫిక్ బీచ్ రోడ్లో ఉండదు. అందులోనూ ఆదివారం కావడం వల్ల మరింత బోసిగా ఉందా రోడ్డు. బైకు సాఫీగా సాగుతుంటే అతని బుర్రలో మాత్రం ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నాయి. భూపతి చిరునామా తన దగ్గరుంది. అతని మనుషులు తనని బెదిరించారు కాబట్టి ఆ వ్యక్తి అంత మంచివాడు కాకపోవచ్చు. అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. తనేమీ అతనితో పోరాడడానికి వెళ్లడం లేదు. ఏ ఉద్దేశంతో అతని మనుషులు తనను బెదిరించారో కనుక్కోవాలి. అందులో భాగంగా రాసమణి గురించి తెలుసుకోవాలి. తన అంచనా ప్రకారం ఆమె అదే చిరునామాలో ఉండాలి. రాసమణి చుట్టూ ఇనుప కంచె ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దాని నుంచి ఆమె బయటకు రావాలని కోరుకుంటే తను సాయపడాలి. అప్పుడే శ్రీధర్ కోరిక తీరినట్లవుతుంది. ఎవరికైనా మంచి చేయడానికి భయపడవలసిన అవసరం లేదన్నది అతని అభిప్రాయం. ఎడం పక్క పెద్ద ఆర్చి మీద సాగర్ నగర్ అనే అక్షరాలు చూసి ఆలోచనలు తెగిపోయాయి. బైక్ని లోపలికి పోనిచ్చి ఆపాడు. భూపతి గారు ఇల్లెక్కడండి? అడిగాడు ఓ షాప్ అతన్ని. భూపతి ఎవరు? ఎదురు ప్రశ్నించాడతను. జేబులోంచి కాగితం తీసి ఇంటి నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ ఇల్లైతే ఆ సందులో నుంచి బాగా ముందుకెళ్ళండి. ఊరు అంతమయ్యాక దూరంగా పొలాల్లో పెద్ద గేటు కనిపిస్తుంది. దట్టంగా పెరిగిన చెట్ల వల్ల లోపలి బిల్డింగ్ బయటికి కనిపించదు. అదే ఆ నెంబర్ ఇల్లు చెప్పాడు. రాజేష్ అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి కదిలాడు. ఆ సందు చివరికి వెళ్లేసరికి ఊరు మొత్తం వెనక్కిపోయింది. పరిశీలనగా చుట్టూ చూశాడు.
ఓ 1/2 కిలోమీటర్ దూరంలో కనిపించింది పెద్ద గేటు. పొలాల మధ్య నుంచి కారు వెళ్లేంత వెడల్పు మట్టి రోడ్డు తిన్నగా ఉంది. షాప్ అతను చెప్పినట్లుగానే కాంపౌండ్ వాళ్ళు, చెట్లు తప్ప ఇల్లు కనిపించటం లేదు. అక్కడికి వెళ్లడం ప్రమాదమని మనసు హెచ్చరిస్తున్న బైక్ ఆ రోడ్డు వెంట పోనిచ్చాడు. గేటు దగ్గర బండాపి స్టాండ్ వేశాడు. 10 అడుగుల ఎత్తున కాంపౌండ్ వాల్ని తలెత్తి చూశాడు. చెవులు రిక్కించినా ఎలాంటి అలికిడి వినిపించటం లేదు. గేటు నెట్టి లోపల గడియ పెట్టినట్లు గుర్తించాడు. కాలింగ్ బెల్ ఓ మూల ఉండడం గమనించి నొక్కాడు. 2 నిమిషాల తర్వాత గేటుకున్న చిన్న తలుపు తెరుచుకుని ఓ ముఖం ప్రత్యక్షమైంది. ఏం కావాలి? అడిగాడతను. భూపతి గారి కోసం వచ్చాను, చెప్పాడు రాజేష్. దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కనుక్కొస్తా, చెప్పి అదృశ్యమయ్యాడా వ్యక్తి. రాజేష్ గేటు సమీపించి తెరిచి ఉన్న చిన్న తలుపు ఖాళీ నుంచి లోపలికి చూశాడు. గేటు నుంచి బిల్డింగ్ 100 అడుగుల దూరంలో ఉంది. ఆ వ్యక్తి బిల్డింగ్ వైపు నడుస్తున్నాడు. మెట్లెక్కి లోపలికి వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత తిరిగి రాసాగాడు. చప్పున వెనక్కి జరిగాడు రాజేష్. లోపలికి వెళ్ళండి, గేటు తెరిచి చెప్పాడు ఆ వ్యక్తి. రాజేష్ బైకు అక్కడే వదిలి గేటు దాటి లోపలికి అడుగేశాడు. చాలా విశాలంగా ఉంది బిల్డింగు. చుట్టూ ఆవరణ రకరకాల చెట్లతో చిన్న అడవిలో కనిపిస్తుంది. కనీసం 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉంటుంది లోపలి స్థలం. బిల్డింగ్ మెట్లెక్కి గుమ్మం దగ్గర ఆగాడు. లోపలికొచ్చి కూర్చోండి, చెప్పాడు. గుమ్మానికి ఎదురుగా కుర్చీలో కూర్చునున్న వ్యక్తి. అతని స్వరం గమ్మత్తుగా ఉంది. చాలా పెద్దదైన హాలు మధ్య అతనికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు రాజేష్. మీరెవరు? ఏం పని మీద వచ్చారు? అడిగాడు అతను. భూపతి గారితో మాట్లాడాలి అని వచ్చాను. నా పేరు రాజేష్, చెప్పాడు. దేని గురించి? అతని ముఖంలో ఆశ్చర్యం. ఇంతకీ మీరెవరు? నా ఇంటికొచ్చి మీరెవరు అని అడిగితే ఏం చెప్పాలి సమాధానం? అసలు భూపతి చిరునామా మీకెవరిచ్చారు? ప్రశ్నించాడు అతను. నా గురించి తెలుసుకోవడానికి భూపతి ప్రయత్నించినట్లే నేను ప్రయత్నించి అతని గురించి తెలుసుకున్నాను. అతను విస్మయంగా చూశాడు రాజేష్ వైపు. వారం క్రితం ఓ రాత్రి భూపతి మనుషులు నన్ను బెదిరించారు అన్నాడు తిరిగి. దేనికి? తెలీదు. అతను వెంటనే సెల్లందుకుని కాల్ చేశాడు. వారం క్రితం ఓ కుర్రాన్ని బెదిరించారా? అవతలి వాళ్ళు చెబుతున్నది 2 నిమిషాలు విన్నాక అన్నాడు. మనిషిని చూస్తే తెలియటం లేదు, డిపార్ట్మెంట్ వాడు కాదని. మరెప్పుడు నాకు తెలియకుండా అలాంటి పనులు చేయకండి. కాల్ కట్ చేసి రాజేష్తో అన్నాడు అతను. అది పొరపాటు వల్ల జరిగింది. వారి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరు భూపతా? కాదు, అతను దుబాయ్లో ఉంటాడు. ఎప్పుడో గానీ ఇక్కడికి రాడు. అతని వ్యాపారాలు నేను చూసుకుంటాను. ఇంతకీ అసలు మీరెవరు? ఈ చిరునామా ఎవరు చెప్పారు? అడిగాడు. రాజేష్ నవ్వాడు. రాసమణి అనే ఆవిడ ఫోన్ నెంబర్, ఆమెతో పరిచయం ఉన్న నా మిత్రుడు సంవత్సరం క్రితం నాకు ఇచ్చాడు. ఆ నంబర్ తెలుసుకుని కాల్ చేశాను. బీచ్లో కాసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయింది ఆమె. అదే రోజు రాత్రి కొంతమంది నా వివరాల కోసం వచ్చి భూపతి మనుషులమని చెప్పారు. బ్యాంకులో డబ్బు డ్రా చేసిన ఓ చెక్కు ద్వారా ఈ చిరునామా సంపాదించాను, వివరంగా చెప్పాడు. అతను దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చిన్న సంఘటన ఆధారంగా ఓ వ్యక్తి తమ చిరునామా తెలుసుకుని రావడం నమ్మశక్యంగా లేదు అతనికి. కానీ అది నిజం. నా దగ్గర పనిచేస్తావా? తేరుకుని అడిగాడు. నాకు ఉద్యోగం ఉంది. ఉండనివ్వు. నేను ఇచ్చే ఉద్యోగం వయసులోని కుర్రాళ్ళు కోరుకునేది. నెలకి 3-4 సార్లు పని ఉంటుంది. అవసరం కలిగినప్పుడు ఫోన్ చేసి ఓ చిరునామా చెబుతాం. చిరునామాలోని అందగత్తిని అనుభవించి రావాలి. నెలకి 20,000కి తక్కువ కాకుండా ఆదాయం ఉంటుంది. ఇదంతా గోప్యంగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజేష్ ఆశ్చర్యపోయాడు. మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. అమ్మాయిల్ని అనుభవించడం ఏమిటి? దానికి మీరు డబ్బులు ఇవ్వడం ఏమిటి? అదంతా నీకు తెలియవలసిన అవసరం లేదు. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నట్లు మనిద్దరికీ తెలుస్తుంది. నీకు రావాల్సిన సొమ్ము నీ అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం కలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ కంపెనీ కూడా ఇలాంటి ఆఫర్ ఇవ్వదు, చెప్పి నవ్వాడు అతను. ఆలోచించుకుని చెప్తాను. ఓసారి రాసమణితో మాట్లాడొచ్చా? ఏం మాట్లాడతావు? అతడి నొసలు ముడిపడ్డాయి. ఆమె బాకీ తీర్చాలి.
ఎంత తీసుకున్నావు? ఆమె నుండి నేనేమీ తీసుకోలేదు. అంత పరిచయం కూడా లేదు మాకు. మా ఇద్దరికీ తెలియకుండానే ఆ బాకీ ఏర్పడింది. దాన్ని ఎలా తీర్చాలో, ఎప్పుడు తీర్చాలో కూడా నాకు తెలియదు. కానీ తీర్చుకుంటాను, చెప్పాడు రాజేష్. అతను కొన్ని క్షణాలు రాజేష్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. చివరిగా భుజాలు ఎగరేసి అన్నాడు, నీ మాటలు చిత్రంగా ఉన్నాయి. రాసమణి లాంటి ఆడదాని కోసం అంత ఎక్కువగా ఆలోచించకు. మనసు వయసు రెండూ పాడవుతాయి. నా నెంబర్ ఫీడ్ చేసుకుని నేను ఆఫర్ చేసిన ఉద్యోగం కావాలో వద్దో చెప్పు. అవసరం లేకపోతే ఆ విషయం అంతటితో మర్చిపో అని సెల్ నెంబర్ చెప్పాడు అతను. అది ఫీడ్ చేసుకుని అడిగాడు రాజేష్. మీ పేరు? గంగోత్రి. ఆత్మీయులు గంగా అని పిలుస్తారు. మన మధ్య దగ్గరతనం ఉంటే నువ్వు అలాగే పిలవచ్చు. వంకరగా నవ్వాడు. రాజేష్ ఒళ్ళు జలధరించింది.